నమస్తే చక్ర టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథునికి పూజలు ఘనంగా. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు జాసాని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మా వినాయకునికి ఒక విశిష్టత ఉందని తెలిపిన ఆయన గణనాథుని పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వినాయకుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా. బైకులతో ఆకతాయిలు విన్యాసాలు. స్టీల్ బ్రిడ్జ్ పై పోలీసుల నిఘా వైఫల్యం. రోజు రోజుకి రెచ్చిపోతున్న ఆకతాయిలు. డీటెయిల్స్ చూస్తే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనిలయ టౌన్షిప్ లో రోడ్ నెంబర్ 10 లోని ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథునికి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం లడ్డూ వేల కార్యక్రమంలో ఈ లడ్డూ వేలం కార్యక్రమంలోని బాలాపూర్ వాస్తవ్యులు బావర్చి హోటల్ ఓనర్ లడ్డూ గణనాథుని చేతిలో ఉన్నటువంటి లడ్డూని 71,000 రూపాయలకు దక్కించుకోవడం జరిగింది. పార్వతి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి లడ్డూని కాలనీ వాస్తవ్యులు శివరాం 38,000 రూపాయలకు లడ్డూని కైవసం చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో అనంతరం భువనేశ్వర్ రెడ్డి బాలాపూర్ వాస్తవ్యులు బావర్చి ఓనర్ మాట్లాడుతూ గణనాథుడు లడ్డు దక్కించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు లడ్డుని అందజేసిన కాలనీ వాసులకు మరియు కమిటీ సభ్యులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వరి బాలకృష్ణ, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రాథోడ్, లక్ష్మీనారాయణ, రంగాచారి, వెంకటేష్ గుప్తా, బొట్టు వెంకటేష్, నందనరావు, కాలనీ వాసులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనిలయ టౌన్షిప్ కాలనీ ఏకదంత యూత్ అసోసియేషన్ యొక్క గణనాథుని నిమిషం జరిగింది. సో మన ఈరోజు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. సో కావున ఈరోజు లడ్డూని కైవసం చేసుకున్నాను. 71,000కి నేను లడ్డూకి కైవసం చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను నిన్న వేరే మా కాలనీలో తీసుకున్నామని అనుకున్నాను. సో ఆ గణనాథుడు నాకు ఆశీర్వాదం ఇవ్వలేడు. సో లాస్ట్కి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనిలయ టౌన్షిప్లో నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. సో అందుకని చెప్పేసి 71,000కి నేను ఈరోజు లడ్డూ కైవసం చేసుకున్నాను. ఓకేనా. ఏకదంత యూత్ అసోసియేషన్ రోడ్ నెంబర్ 10లో ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చేసినటువంటి భక్తుల సమక్షంలోనే లడ్డు వేలం పాట వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి స్వామివారి చేతిలో ఉన్నటువంటి ప్రసాదం 14 కేజీల లడ్డూను శ్రీ పూర్ణేశ్వర్ రెడ్డి గారు 71,000 రూపాయలకు బాలాపూర్ బావాచి ఓనర్ దక్కించుకోవడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా గణనాథుడి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారి పార్వతీ దేవి యొక్క చేతిలోని 2వ లడ్డు
దీన్ని శ్రీ శివరాం గారు శ్రీనిలయ కాలనీ వాస్తవ్యులు వీరు 38,000కు దక్కించుకోవడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి అమ్మవారి ఆశీస్సులు అదేవిధంగా గణనాథుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం కూడా డీజే అదేవిధంగా వివిధ తాళ మేళాలతో ఈ మధ్య అందరి ముందు జరగడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా ఇక్కడ బడంగపేటలో శ్రీనిలయ కాలనీ ఈ యొక్క రోడ్ నెంబర్ 10లో జరిగేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 13వ రోజు తీయడం జరుగుతుంది. ఇక్కడ మామూలుగా అన్ని కూడా 9వ రోజు గణనాథులన్నీ కూడా నిమజ్జన కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడ 13-12 రోజులు అయిపోయి 13వ రోజు ఈ రోజు నిమజ్జనం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య మహిళలు కానీ పిల్లలు కానీ చాలా చక్కగా పాల్గొంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కార్యక్రమం ఎంత చక్కగా 6 గంటల నుంచి మొదలై ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏకదంత యూత్ అసోసియేషన్ సభ్యులతో పాటుగా మరి పెద్దలైనటువంటి శ్రీ చారి గారు వెంకటేష్ చారి గారు అదేవిధంగా బాలకృష్ణ గారు రఘురామ్ గారు అదేవిధంగా నందన్ రావు గారు శ్రీ జగన్ గారు చాలా చక్కగా ముందుండి ఈ యొక్క యూత్ ని నడిపిస్తా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి వారికి కృపా కటాక్ష ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రోడ్ నెంబర్ 5లో కూడా మొన్న సోమవారం రోజు కూడా శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులు కూడా అక్కడ సహకారం చేస్తూ అన్నదాన కార్యక్రమం కావచ్చు నిమజ్జన కార్యక్రమం కావచ్చు ఈ యొక్క అన్ని ఉత్సవాలలో కూడా చాలా చక్కగా పాల్గొంటూ ఈ 2 అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించాం. అక్కడ కూడా మొన్న 40,000 రూపాయలకు రోడ్ నెంబర్ 5లో శ్రీ రాఘవులు గారు పసునూరి రాఘవులు గారు దక్కించుకోవడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీర్పేట్ నంది హిల్స్ నుండి శోభాయాత్రకు బయలుదేరిన గణనాథుడు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నంది హిల్స్ కాలనీలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి గత 12 రోజుల నుండి విశేష పూజలు అందుకున్న గణనాథుడు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు జ్యాసాని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మా వినాయకునికి ఒక విశిష్టత ఉందని ఆయన అన్నారు. అందరూ వినాయకుని లడ్డు వేలం పాటగా నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం మా వినాయకుని లడ్డు లక్కీ డ్రా ద్వారా నిర్వహిస్తామని వారు తెలిపారు. లడ్డు వేలం పాటలో సంపన్నులే పాల్గొంటారు కానీ మేము నిర్వహించే లక్కీ డ్రా మాత్రం పేదలు కూడా పాల్గొని 100 రూపాయలకు లడ్డుని కష్టం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క హిందూ బంధువులు వినాయక చవితి పండుగను జరుపుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
ఈరోజు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నంది హిల్స్లో నెలకొల్పబడిన వినాయకుని శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క శోభయాత్రలో కాలనీ వాసులు, హిందూ బంధువులు, హిందూ సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా కొనసాగించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము లడ్డూని వేలం ద్వారా కాకుండా లడ్డూని లక్కీ డ్రా ద్వారా భక్తులకు అందించాలనే ఒక దృఢ సంకల్పాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా భక్తుల ఆశీస్సులతో ఈరోజు 5:30 గంటలకు మేము ఈ యొక్క లక్కీ డ్రాని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం భిన్నంగా మేము ఇంకొకరిని కూడా అదృష్టవంత భక్తుడిని ఎంచుకొని వారికి వాషింగ్ మిషన్ కూడా మా హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి మా సొంత పైసలతోటి మేము ఒక బహుమతి ఇవ్వాలనే ఒక సంకల్పంతో మేము ఈరోజు ఆ ఒక బహుమతిని ఇవ్వడం జరిగింది. ఈరోజు దేవుని ఆశీస్సులతో మన అంజిరెడ్డి అనే భక్తుడికి ఈరోజు లడ్డు దేవుడు ఇవ్వడం జరిగింది. అలాగే మన మండపాలకు తడకలేసుకునే ఒక బీద మనిషి గోవర్ధన్కి అలా స్వామివారి ఆశీస్సులతో ఆ యొక్క వాషింగ్ మెషిన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇలాగనే హిందూ బంధువులకు అందరికీ ఒక సంకేతం ఇస్తూ మేము లడ్డూని వేలం ద్వారా కాకుండా, అంటే ఈ లడ్డూని బీదవారి నుంచి పెద్దవారి వరకు 100 రూపాయలకే మేము అందించాలి. మామూలుగా అయితే అరాజు వారేటోళ్లకు వేరే మండపాలల్లో అరాజు వారేటోళ్లకు ఏమవుతుందంటే పెద్దవాళ్ళు మాత్రమే, పైసలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క లడ్డూని కైవసం చేసుకుంటారు. కానీ మా దగ్గర, మా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మా దగ్గర చిన్న బీద మనిషి కూడా 100 రూపాయలు పెట్టి లడ్డు కైవసం చేసుకునే అవకాశాన్ని మేము భక్తులకు అందిస్తున్నందుకు మా హిందూ ఉత్సవ సమితి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రతి హైందవుడు మన ధర్మాన్ని కాపాడుతూ ఇలాంటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మన హైందవ ధర్మాన్ని చాటుతూ ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని బంధువులకు కోరుకుంటున్నాను. అలాగే రాబోయే మన దసరా వేడుకలు కూడా, బతుకమ్మ వేడుకలు కూడా ఇంతే ఘనంగా మేము ఈ యొక్క నంది హిల్స్లో నిర్వహిస్తామని ఈ సభాముఖంగా ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క హిందువు వారి ధర్మాన్ని తెలుసుకొని, వారు పుట్టుకొని తెలుసుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన సనాతన ధర్మంలో ఉన్న హిందూ పండుగలందరినీ ఇలా శోభానమానంగా మనం పండుగలు జరుపుకుంటూ మన ధర్మాన్ని మన పురాతన జరిగే సనాతన ధర్మాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సవానికి సహకరించిన మా హిందూ ఉత్సవ సమితి సభ్యులు మరియు భక్తులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీడియాకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇందులో సహకరించిన ప్రతి ఒక్క హిందూ బంధువుకు మేము మా తలకాయ ఉంచి శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాము. ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్. మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వినాయకుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. క్రాస్ రోడ్ నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై బైక్లతో ఆకతాయిలు విన్యాసాలు. స్టీల్ బ్రిడ్జ్ పై పోలీసుల నిఘా వైఫల్యం. రోజు రోజుకి రెచ్చిపోతున్న ఆకతాయిలు. సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో స్టంట్ లో నిర్వహిస్తున్న ఆకతాయిలు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం. జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉప్పర్పల్లి కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్లోని కోర్మల్గూడ ఇందిరానగర్ లో సిసి రోడ్డు నిర్మాణ పనులను మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భద్రమోని రోహిణి రమేష్, ఏఈఈ వినిల్ గౌడ్, నాయకులు భద్రమోని మధు, ఆనంద్ రెడ్డి, జంపయ్య, హరి, మధు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 29వ డివిజన్లోని వెంకటాద్రి నివాస్, గాంధీనగర్ లో డ్రైనేజీ నిర్మాణం పనులను మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, ఏఈఈ సాయిరాం, నాయకులు పెద్దబావి బాబు, పెద్దబావి మహేందర్, నాయనాచారి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 20% నుంచి 42%కు పెంచాలని, గత 3 సంవత్సరాల ఫీజులు బకాయిలు 4500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను ముట్టడి చేశారు. ఈ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ బీసీ ఫ్రంట్ చైర్మన్ జి మల్లేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కులగణన చేయడం లేదని, ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీ రిజర్వేషన్ ను 42%కు పెంచడం లేదు. రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారా, ధిక్కరిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ ను 20 నుంచి 42%కి పెంచాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బీసీల గురించి అనుకూలంగా మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ పెంపు గురించి మాట్లాడలేదు, అంచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ వాగ్దానాలను అమలు చేయడం లేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో 214 జూనియర్ కాలేజీలు, 82 డిగ్రీ కాలేజీలు, 255 వృత్తి విద్యా కాలేజీలు ఉండగా ఈ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక 89 కాలేజ్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, అదే 50 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ప్రొఫెషనల్ కాలేజీలు 270, మొత్తం 570 కాలేజీలు ఉంటే కేవలము ఈ యొక్క పోయిన 2022-23 సంవత్సరం 78 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరానికి 23-24కి 147 కోట్ల బకాయిలు ఉన్నాయి. మెస్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి. మొత్తం లేదు అనుకోండి 317 కోట్ల రూపాయలు, దాదాపు 17 కోట్ల రూపాయలు, 317 crores rupees పెండింగ్ ఇన్ ట్రెజరీ. అదే పెండింగ్ అని మా కడుపులు కాలుతా ఉన్నాయి. ఇక్కడ కాలేజ్ యాజమాన్యాలు బీటెక్ అయిపోయిన విద్యార్థులకు ఫీజు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, డిగ్రీ అయిపోయిన విద్యార్థి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. మేము కౌన్సిలింగ్ పోవాలి, ఉద్యోగాలు తెప్పుకోవాలి అనుకునే సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యాలు మాకు అవసరం లేదు, మీరు డబ్బులు కట్టాలి సర్టిఫికేట్ ఇస్తామంటారు. డబ్బులు కట్టని పరిస్థితి మా గ్రామాలలో మా యొక్క ఎస్సీలు, మాదిగలు, మానలు, రజకులు, నాయబ్రహ్మణులు, వడ్డెలు, ముండూరు కాపులు, ముదురాజులు, అదేవిధంగా గంగిరెడ్డి వాళ్ళు, అదేవిధంగా వంశాలు పిచ్చకుండా వాళ్ళు, చెందిన కులాల వాళ్ళు, దాసరి వాళ్ళు ఎక్కడ డబ్బులు కడతారండి? డబ్బులు కట్టని పరిస్థితి కాబట్టి అందరూ డబ్బులు కట్టాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఇంకో విషయం, బీసీ విషయానికి వస్తే కల్లా ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 దాకా నిబంధన పెట్టారు. 10,000 నిబంధన ఎత్తివేయాలి. ఎవరైనా కౌన్సిలింగ్లో వచ్చే ప్రతి విద్యార్థి పూర్తి ఫీజు ప్రభుత్వం భరించాలి. ఇక్కడ సివిఆర్ కాలేజ్ ఉంది, 1,15,000 రూపాయలు, సీఎందుకు 1,00,000 రూపాయలు, సీఎత కాలేజ్ 1,00,000 రూపాయలు, గురునాలకు 1,00,000 రూపాయలు డబ్బులు ఉంటే గవర్నమెంట్ 35,000 ఇస్తుంది. మిగతా డబ్బులు మనం పేరెంట్స్ పే చేయమంటే పేరెంట్ పరిస్థితి బరణమ్మల్లో గొర్రెనమ్మల్లో వాళ్ళు బంగాళ. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో శంకరమ్మ అనే 63 ఏళ్ల వృద్ధురాలిపై హత్య. 2 కుమారులు కోడలు గొడవ పడుతున్న క్రమంలో ఆపబోయిన శంకరమ్మ తల్లిపై దాడి చేసి కాలితో తనిన చిన్న కొడుకు శ్రీనివాస్ సిసి రోడ్డుపై పడ్డంతో శంకరమ్మ తలకు తీవ్ర గాయమైంది.
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంకరం శివానందం శివ భర్త పేరు ఈశ్వర నిన్న గోవాలో జానీ మాస్టర్ అదుపులోకి తీసుకున్నారు రాజేంద్ర నగర్ సిసిఎస్ పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఉపరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక 376, 323, 506 ఫోక్సో యాక్ట్ కేసు కింద నమోదు. ఉపరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు అరే घुमराओ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు బీజేపీ నాయకుడు సంజయ్ గైక్వాడ్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఒక ప్రజా నాయకును పట్టుకునే టెర్రరిస్టు రాహుల్ గాంధీ భారతీయుడు కాదు అంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులను వెంటనే పార్టీ నుంచి తప్పించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిని కేబినెట్ నుండి తప్పించాలని గాంధీ కుటుంబంలో ఉన్న అందరూ ప్రజల శ్రేయస్సుకు పాటుపడ్డారు. అలాంటి వారిని దూషించే హక్కు బీజేపీ నాయకులకు లేదని మండిపడ్డారు. మరి ఆగస్టు 15 తారీఖు లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసి చూపెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే మేము రుణమాఫీ చేయడం జరిగింది. మరి 10 ఏళ్లు వీళ్ళు చేయండి, మేము 8 నెలల్లోనే చేసి చూపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మొన్ననే మీ అందరు తెలుసు, మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి
కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు, రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక, పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని 20 ఏండ్లు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట, రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారు? మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది, దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అని తెలియజేసుకుంటా ఉన్నాం. మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు, కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది. వాళ్ళెప్పుడు కూడా నఫరత్ 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 छोड़ो భారత్ జోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటకు గౌరవిస్తూ, పార్టీకి గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్మునుంటా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా తెలంగాణ సిక్ కమ్యూనిటీ మొత్తం కూడా ఇవాళ తరలి రావడం జరిగింది. అంటే మొత్తం సిక్ కమ్యూనిటీ కూడా మా రాహుల్ గాంధీ గారి తరఫున ఉన్నారు. అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మళ్ళా వేస్తే మొత్తం మా సిక్కులు కూడా తరలొస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు. బిడ్డ మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని తరిమి కొడతారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, నేను మళ్ళా చెప్తా ఉన్నా, మా నాయకుడు చెప్తాడు, ఇట్లాంటి చేతలు మనం చేయొద్దు, డరో మత్ అని చెప్పి చెప్తా ఉంటాడు. కాబట్టి మా నాయకుడు భయపడే నాయకుడు కాదు, భయపెట్టే నాయకుడు కాదు. ఇట్లాంటికి భయపడం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం కష్టపడతాం, ప్రజల కోసం పనిచేస్తూ ఈ భారతదేశంని ఎట్లా అభివృద్ధి చేయాలో అది మా నాయకుడు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము దాని మీదనే చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఒక మాట ఇంగ్లీష్ హిందీలో కూడా చెప్తా, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి. మరి దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ to India and Constitution. We demand Bittu to retract his statement and issue an apology immediately. Otherwise, we demand BJP party to suspend and remove him from the Union Cabinet అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ అదే విధంగా మరి వాళ్ళ బిట్టు గారు మాట్లాడతారు. ఏమంటారు ఆయన, రాహుల్ గాంధీ కంట మన పేద ప్రజల నొప్పి తెలియదంట, కష్టాలు తెలియదంట. అంటే నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు 6000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పేరుతోటి మరి ప్రతి గల్లీ కూడా తిరగడం జరిగింది. గల్లీలో ఉన్న ప్రతి యువకుడు కష్టం, ప్రతి ముసలావిడ కష్టం, ముసలవ్వ కష్టం కూడా మరి రాహుల్ గాంధీ గారికి తెలుసు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మేము బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇట్లాంటి కొందరిని మరి తక్షణమే పీకి అవతల పారేయాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా వీళ్ళంటారు రాహుల్ గాంధీ గారు ఉनको దర్ద్ సమझो, యువాओं దర్ద్ సమझो. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, బిట్టు గారు కానివ్వండి, బీजेपी पार्टी कानिवंडी, मोदी गार कानिवंडी, पहले आप भारत देश में युवाओं का दर्द समझो, मणिपुर का दर्द समझो, और नशे से जो है पंजाब में जो प्रॉब्लम है उसको समझो, उसके बाद हमारे से बात करिए बोल के आपको बोल रहा हूं. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్ ని మీరు ఇమీడియట్ గా విత్డ్రా చేయాలా. మేమందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మీరేమైనా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. గణేష్ నిమజ్జనం రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్లెక్సీ విషయంలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2 విద్యార్థి నేతలకు గాయాలు అయ్యాయి. విద్యార్థి నేతలపై దాడిని పలు విద్యార్థి సంఘాలు ఖండిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా దాడికి గురైన శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బహుజనుల కులాల మీద సాగుతున్న దాడుల గురించి వాటిని ఖండిస్తూ తాను చేస్తున్న పోరాటం తరుణంలో నాపై ఏబీవీపీ విద్యార్థి నేతలకు పాల్పడ్డారని
ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాతో పాటు మరో విద్యార్థి నాయకుడు చందుపై కూడా దాడి చేశారన్నారు. తాను ప్రశ్నిస్తున్నాననే ఉద్దేశంతో ఏబీవీపీ నేతలు తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారన్నారు. ఈ దాడిపై యూనివర్సిటీ అధికారులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల దాడికి ప్రతి దాడి ఉంటుంది అని పలు విద్యార్థి నాయకులు హెచ్చరించారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్, ఎన్ఎస్ఐ నాయకులు పల్లబ్ చందు పైన ఏబీపీ నాయకులు దాడిని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ఆ దాడికి సంబంధించిన ఘటనకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బీసీల పట్ల వ్యతిరేకంగా ఉన్న పక్షంలో ఈరోజు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకు ఉన్నత దూరం చేసిన తరుణంలో ప్రశ్నించినటువంటి వ్యక్తులపైన ఈరోజు అదును చూసి ఈరోజు కొంతమంది ఏబీపీ గుండాలు ఆ యొక్క వ్యక్తులపై దాడి చేయడం జరిగింది. నిజంగా మీకు దాడి చేయాలని ఉద్దేశం ఉంటే ఏదైతే లేవనంత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప ఈరోజు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం భౌతిక దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేసే విధంగా ఈరోజు ఏబీవీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఆ అన్యాయం చేసినప్పుడు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి కానీ ఈరోజు దాడులు చేసే సంస్కృతి సరైన పద్ధతిగా అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా చర్యకు ప్రత్యేక తప్పదు. ఖచ్చితంగా రానున్న కాలంలో ఏ ఒక్క విద్యార్థి నాయకమైనా ఏబీపీ కూడా దాడి చేసినా ఆ దాడిని తిరిగి ప్రతిదాడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏబీపీ నాయకుల యొక్క మీ యొక్క వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని ఏబీవీపీ గుండాలు నా మీద అత్యంత పాశవికంగా అమానవీయంగా చేసిన దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ఖండించడానికి వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా నా సామాజిక ఉద్యమాభివందనాలు. ఏదైతే ఏబీవీపీ గుండాలకి నాకు గతంలో సోషల్ మీడియాలో ఒక వైరం కొనసాగింది. సెంట్రల్ యూనివర్సిటీస్ లో వేరే విద్యార్థి సంఘాల నాయకుల మీద ఏబీవీపీ గుండాలు దాడి చేసిన దాన్ని నేను సోషల్ మీడియా వేదికగా ప్రతిఘటించడము ఖండించడం జరిగింది. అప్పుడు నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీకి చెందిన నాయకులు ఒక నలుగురు నన్ను బెదిరించడం జరిగింది. మరియు ఏదైతే ఈ మధ్య కాలంలో నేను ఒక బీసీ నాయకుడిగా బీసీ విద్యార్థి సంఘాల ప్రతినిధిగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నరేంద్ర మోడీ నిజమైన బీసీ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ సంబంధించిన సమస్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమగ్ర జనగణన జరగాలి, బీసీల కులగణన జరగాలి. దీనివల్ల బీసీలందరూ కూడా వెనకబడిపోతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బహుజన కులాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మరియు పాశవికంగా కొనసాగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా నేను ఖండిస్తూ పోరాటం చేస్తున్న తరుణంలో నా మీద పగబట్టినటువంటి ఏబీవీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో మొన్న మద్యం మత్తులో నా మీద మరియు ఎన్ఎస్వై నాయకులు పల్లబ్ చందు గారి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఏదైతే 30 నుంచి 40 మంది గూండాలు విచక్షణ జ్ఞానం లేకుండా మా మీద దాడి చేసి ఒక కడియంని చేతికి పెట్టుకుని కన్నుపైన నన్ను ఇంత లోతు గాయపరిచి మరియు ఒక 40 మంది నా మీద కాళ్ళతోటి తొక్కి నన్ను చంపండి అంటూ నినాదాలు చేస్తూ నా మీద అత్యంత పాశవికంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ చేసిన ప్రోద్బలంతో నా మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఇది యావత్ బహుజన సమాజం మీద జరిగిన దాడిగా నేను పరిగణిస్తా ఉన్నాను. మరియు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నని జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వపు తొత్తులుగా బీజేపీ తొత్తులుగా ఉన్నటువంటి ఏబీవీపీ గుండాలు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మా మీద చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని యావత్ బహుజన సమాజం మొత్తం కూడా ఖండిస్తా ఉన్నది. మా మీద జరిగిన దాడులకి ముమ్మాటికి కూడా వాళ్ళకి తగిన ప్రతిఫలం కింద మేము మూట చెప్తాము. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇటువంటి దాడులను చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అకాడమిక్ వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్య విధానాన్ని వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఏబీవీపీ గుండాలు ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారంగా మరియు మా వాదం ప్రకారంగా కూడా మేము బుద్ధి చెప్తాము. యూనివర్సిటీ వామపక్ష విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో మొన్న ఏబీవీపీ గుండాలు చేసిన దాడికి నిరసనగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పేసి యూనివర్సిటీలో ఇటు పక్క మరోవైపు లైబ్రరీ ఉంది, ఇటువైపు ఆర్ట్స్ కాలేజ్ ఉంది, హెరిటేజ్ బిల్డింగ్, ఇక్కడ డీజేలు పెట్టి ఉత్సవాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. మరోవైపు మతం పేరు మీద కులం పేరు మీద దాడి చేసి
విద్యార్థుల అకాడమిక్ వాతావరణం మొత్తం కూడా పూర్తిగా స్పాయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ మొత్తం సినారియో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా విద్యార్థుల్ని మొత్తం కూడా పక్కదోవ పట్టించి శాస్త్రీయంగా నడిపించకపోగా మొత్తం కూడా ఈరోజు డీజేల పేరు మీద అశ్లీలమైనటువంటి పాటలు పెట్టి నృత్యం చేసుకుంటూ ఈ రోజు భారతదేశం యొక్క సంస్కృతిని మొత్తం కూడా దెబ్బతీస్తున్న పరిస్థితి ఈ రోజు ఏపీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. ముందు ముఖ్యంగా వీళ్ళ మీద చేసిన దాడి చేసేందో ఇది అమానుషమైనది, ఆకృతమైనది. యూనివర్సిటీలు అనేది భావపరమైనటువంటి వైరుధ్యాల మధ్య చర్చ ఉండాలి, కానీ భౌతికమైన దాడులు చేయటువంటిది సిగ్గుమాల చర్య, ఇది పిరికిపని చర్యగా ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ రోజు కూడా అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దీని మీద ఎవరైతే దాడి చేసిన వారి మీద చట్టమైన చర్యలు తీసుకోవాలి. అలాగే యూనివర్సిటీ రిజిస్టర్ కి ఈరోజు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, యూనివర్సిటీలో డీజీలు పెట్టే పర్మిషన్లు ఏమాత్రం లేవు, కానీ ఏబీపీ సంఘానికి ఈరోజు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వైఖరిని మార్చుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పేసి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం మొత్తంలో కూడా ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, అలాగే సీనియర్ ఉద్యమ నాయకులు కోట శ్రీనివాసరావు గారు, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్, అలాగే వివిధ విద్యార్థి సంఘ అందరి నేతలు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఏవీపీ గుండాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథునికి పూజలు ఘనంగా. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ధ్యాసాని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మా వినాయకునికి ఒక విశిష్టత ఉందని తెలిపిన ఆయన గణనాథుని పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వినాయకుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా. బైకులతో ఆకతాయిలు విన్యాసాలు. స్టీల్ బ్రిడ్జ్ పై పోలీసుల నిఘా వైఫల్యం. రోజు రోజుకి రెచ్చిపోతున్న ఆకతాయిలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు.